నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ప్రజాగలం సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా సూపర్ 6 గ్యారంటీలపై ప్రజలకు వివరణ. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇది వాళ్ళు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు అయ్యా చంద్రబాబు, రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా. రైతుకు ఏం చేశాడో చెప్పటము ఆయన వల్ల కాదు, కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు. చెప్పాలా చెప్పాలా? ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న, ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ను నెలకొల్పిన వ్యక్తి, ఏకంగా రైతులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టును నెలకొల్పిన వ్యక్తి. ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అనంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. సరే ఇదంతా గతం, మీ అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది కదా. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న 3వసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పాడు, 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, రైతులకు ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా? ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? 2 చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? 2 చేతులు పైకెత్తి ఇలా 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 బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? 2 చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఏ ఒక్కటైనా చేశాడా? పైగా రైతులకు 0 ప్రజాగలం సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. నేనేదో వరగబెట్టానని, తమ్ముడు ఎన్నికలండి, మీరు ఎన్నికలండి. లేడీస్ ని మీరు అమలు చేయడం కరెక్ట్ కాదు. మీ ఆతరంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు తరివేస్తున్నారు. ఎన్నికలండి, ప్లీజ్ గో. లేడీస్ ని ఉండేయండి, మీరు ఉండండమ్మా. వాళ్ళందరూ ఎన్నికెళ్ళండి. తోయొద్దండి, ప్రెషర్ రాకూడదు, వెనక్కి వెళ్ళాలా. మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి తరంతారు. దగ్గరుండి మీరు కూడా వాళ్ళ రివర్స్ లో పుష్ చేయాలి, వెనక్కి పుష్ చేయాలి. అప్పుడే వీళ్ళందరూ మన మాట వింటారు మగవాళ్ళు.
లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు తరివేది. చూడు వాడు వచ్చేస్తూనే ఉన్నాడు. వాడు ఏయ్ నీకే చెప్పేది, మీకే చెప్పేది ఎన్నికలు. అందుకని నేను ఈరోజు మీ అందరినీ కోరేది 13వ తారీఖున ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఈరోజు మీ ముందరికి వచ్చాను, సూపర్ 6 తో మీ ముందరికి వచ్చాను. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 4 పాయింట్లు యాడ్ చేద్దామన్నారు. దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పాను. ఇదే కాదు, అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6 లో మా ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం. అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కత్తెర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి తెలియజేస్తున్నా. దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి. అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. తర్వాత నేను వచ్చినాక డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యోగం నేర్పించాను, నాయకత్వ లక్షణాలు నేర్పించాను. మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను. 33% ఉద్యోగాల్లో కాలేజ్ సెట్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆ ఒక్క నిర్ణయం మీరు ఈరోజు చూస్తే చదువుకున్న. లోక్సభ ఎన్నికల్లో సీటు కేటాయింపులో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. పార్లమెంట్ రిజర్వేషన్ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానం కాంటోన్మెంట్ 4 ఎస్సీలకు ఉంటే 100కి 70-80% ఉండబడే మాదిగలకు ఈ 4లో ఒక్కటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగి హక్కు ఎక్కడ ఉన్నది? మా నరసింహులు గారు ఆవేదన అర్థం ఉన్నది కదా. నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను ఆ జాతి కోసం, మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండే విజ్ఞప్తి చేశాడు కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా, నేను ఎస్సీ 4 నియోజకవర్గాల్లో ఒక్కటి మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు 6 ఎందుకయ్యా? మేము అడుగుతున్నది జనరల్ ఒకటి అడుగుతలేం, మాకు రిజర్వేషన్ లేదు కాబట్టి గంటనే మా మాట అడుగుతున్నాం. టీడీపీ లీడర్ దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై ఆయన మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద, డీజీ ఇంటెలిజెన్స్ మీద, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్. గత 4 ఏళ్లుగా మేము చెప్తున్నాం, Z+ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు, మరి వాళ్ళ ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలాసార్లు మేము చెప్పాం, శాసనసభలో ప్రశ్నించారు, శాసన మండలిలో ప్రశ్నించారు, ఎన్నో ప్రెస్ మీట్లో ఇదే వేదిక మీద మా నాయకులంతా కూడా మాట్లాడారు. ఫోన్ ట్యాప్ అవుతుంది, అందరి ఫోన్లో ట్యాపింగ్ అవుతుంది, ఐఫోన్ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇదే సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లన్నీ కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఎంతమంది అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఎంతమంది న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, జ్యుడిషియల్ అధికారులు ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ముఖ్య అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని దినపత్రికలో వచ్చిన వార్తలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. దాని మీద నోరు మెదపలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం. దాని మీద నోరు తెరవాల ఉన్నత పోలీస్ అధికారులు కూడా. దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి
ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇవాళ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఫోన్ దగ్గర నుంచి, జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా డీజీపీ అండదండలతో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది డిఎస్పీలు చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా నేమ్ చేశాం. నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కొంతమంది పోలీస్ అధికారులు, డిఎస్పీలు, కింద స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు అందరూ కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు ఉన్న అధిపతులను కూడా మీరు ట్యాప్ చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం, అమానుషం. దీని మీద బయట పెట్టమని సమాధానం చెప్పడం కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం. అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో అడిషనల్ డీజీ ఆంజనేయులు కూడా మేము చాలాసార్లు ప్రశ్నించాం. వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి, రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా దగ్గర, మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రభుత్వం నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలవుతా ఉన్నాయి. ఇవాళ నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ యాపిల్ సంస్థ బయట పెట్టే వరకు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఉలుకు పలుకు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టి ఇవాళ ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారు. దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్న తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 3 పార్టీ నాయకులు వస్తే నిస్సిగ్గుగా మరి పోలీస్ యంత్రాంగం బాధ్యత గల ఉన్నత. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ కైవసం చేసుకోబోతుందని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్లడం జరుగుతూ ఉంది. దానికి వెళ్లే ముందు ఒక్కసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధు గారు ముదిరాజ్ బిడ్డ, మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ, ముదిరాజ్ బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి గత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు. ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే, ఒకరు ఎక్స్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్. కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా, కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్లి మరి నీలం మధు గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మేము ఈ రోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతా ఉంది. మరి రేపటి నుంచి కంటిన్యూస్ గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్ లో ఉన్నాము. అదేవిధంగా బూత్ కమిటీలు గాని, మరి బ్లాక్ కమిటీలు గాని, మరి మండల కమిటీలు గాని, నియోజకవర్గ కమిటీలు గాని ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళకి అప్పచెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి ఇవన్నీ పెట్టడం వల్ల ఈ రోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా
మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తా ఉన్నారు. మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం. కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మధు గారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి పని కాదు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈ రోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు, నన్ను పిలిచారు, నన్ను మర్చిపోయారు. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము. అది కావాలని ఎవరు కూడా చెయ్యరు, పొరపాటున జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్లాలి. ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులుంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్లి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టి మరి ఈ ముఖ్యమైన కాన్స్టిట్యున్సీని నాకు అప్పచెప్పినందుకు దీన్ని గెలిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. దీనికి వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా సహకరించాలి. మరి శ్యామ్ గౌడ్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అన్న మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దయచేసి మీరు కోఆర్డినేట్ చేయండి. మరి బయటకు ఇబ్బందులు ఏమీ జరగకుండా చూడాలని చెప్పి అందరూ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు చెప్తా ఉన్నాను, కోఆర్డినేటర్స్ కి ఇన్ఛార్జీలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒకటే లక్ష్యంగా, గెలిపే లక్ష్యంగా ఈ రోజు మనం నీలం మధు గారిని ఎంపీ స్థానంలో కూర్చోబెట్టినప్పుడే మనకు ఈ యొక్క పార్లమెంట్ లో ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి పోయినా 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు, మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు. అదే ఎంపీగా నీలం మధును గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం. ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 18 నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జూన్ 4న మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది. మన కౌంటింగ్ జరిగే ఎంపీ బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నువ్వు కాదు ఎంపీ, నువ్వు ఎంపీ కాదు. బడ్జెట్ కేటాయించింది నా హయాంలో నేను తీసుకొచ్చిన. నువ్వు ఎంపీ కాదప్పుడు. ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు? ఆ రిపేర్ కు 40 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చారు. వరంగల్ కెర్మర్ రిపేర్ రోడ్ కు 1 కోటి రూపాయలతో అవుతుందా? 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చింది. దానికి ఇచ్చి సోషల్ మీడియా పెట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవం చేసింది. నేను ముందు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే? అయిపోయిందా? సిద్దిపేట ఎలిక తుర్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు నాగముండలో ప్రారంభం చేశారు. బడ్జెట్ నేనున్నప్పుడు కేటాయించుకున్నా, టెండర్ నేనున్నప్పుడు పెట్టించుకున్నా. ప్రారంభోత్సవం నా హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి నువ్వు చేసినట్ట అది? కరీంనగర్ ఆర్ఓబి 154 కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే? నేనే కదా. అది కూడా ఆయన తీసుకొచ్చిందట. కరీంనగర్ జగిత్యాలోడు ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది? నేను శాంక్షన్ చేసిన. మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ హయాంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు చేసిరా చెప్పురి. మరి నేను తీసుకొచ్చిన ప్రారంభోత్సవాలు చేసిన. మరి మీరు చేస్తాడా నేను చేస్తాడా అభివృద్ధి? మీరు చేస్తాడా నేను చేస్తాడా? మీరు ఏం చేసారో చెప్పండి, చెప్తలేరు. నేను చేసేది పక్క బాగా చెప్తున్నా. మీరు ఏం చేసారో చెప్పండి, చెప్తలేరు. కానీ చేసింది నేను, చెప్పుకునేది వాళ్ళు.
మీరు చేస్తే ప్రాణపుత్రాలు ఎందుకు చేసుకోలే? ఏం చేయడానికే చేసాం. ఇప్పుడు ఏ తుంగుంటారా అబ్బో. ఇప్పుడు ఆయన అపర మీద ఏం చేస్తుండు? కరపత్రాలు కొట్టించి మోడీ గారితో దిగిన ఫోటోలు. వెంకయ్య నాయుడు గారు అప్పుడు మంత్రి ఉన్నాడు, ఇప్పుడు మంత్రి ఉన్నాడని అప్పుడు ఫోటోలు. ఇప్పుడు పోయినసారి వీళ్ళు అభివృద్ధి చేస్తే పోయినసారి ఈయనకి 8 డిపాజిట్ గెలంతైందే, 1,00,000 ఓటుతో ఆయన ఎట్లా గెలుస్తా నేను? మరి పోయినసారి మీరు అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పుకోలేకపోయారు? నేను కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసిన, కరీంనగర్ వరంగల్ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసిన, బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నా, ఎలుగదుర్తి సిద్దిపేట రోడ్డు శాంక్షన్ చేసుకున్నా, ఇప్పుడు ఆర్ఓబి శాంక్షన్ చేసుకున్నా, ఆ శాతం 12B స్టేటస్ ఇచ్చిన, హోదా ఇప్పించిన. ఇవన్నీ ఎందుకు చెప్పుకోలే? గ్రామీణ సడక్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా, సిఆర్ఎఫ్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా ఎందుకు చెప్పుకోలే? మరి చెప్పుకోవడానికి కారణం ఏంది? నువ్వు వీడియోలు పెట్టుకుంటే నీకు పనంతా భూదాన భూములు ఎక్కడ కబ్జా చేయాలి? నీ సొంత ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలి? నీ కుటుంబ సభ్యులకు ఎంత పైసలు సంపాదించేయాలి? కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా జోకాలి? ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది. కేసీఆర్ మంచోడు, ఈయన మంచోడట. బీఆర్ఎస్ మంచి పార్టీ కాదు, ఈయన మంచోడట. కానీ వీళ్ళిద్దరు నేను స్పష్టం చేసిన. కేసీఆర్ కూడా బుక్ పంపించిన. మీకు బుక్ అంతా కూడా ఎప్పుడు మళ్ళీ పంపిస్తాం. మీకు నేను చేసినప్పుడు క్లారిటీగా చెప్తున్నా. ఇక మీకు చెవులు వినవడుకుంటే కన్ను కూడా టెస్ట్ చేసుకోవాలి. అది మీ ఎఫెక్ట్ అవ్వచ్చేమన్న. మరి కాంగ్రెస్ పార్టీ అడగాలన్నా, ఆయన వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. ఇద్దరు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అండర్స్టాండింగ్ తోని బండి సంజయ్ని ఓడగొట్టాలన్న ప్లాన్ తోని లోపాయకారి ఒప్పందంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిట్టినా, వాళ్ళ మంత్రులను తిట్టినా కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే ఒప్పందం వాళ్ళిద్దరు. కరీంనగర్లో బండి సంజయ్ ఓడిపోవాలి వీళ్ళ ప్లాన్. కానీ బండి సంజయ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు. గ్రామాల వారిగా పోస్టర్లు ఇస్తాం. మేము చేసిన అభివృద్ధి కూడా బుక్లెట్ రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు. కానీ ఎట్టి బస్సులో వాళ్ళ భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఈ రాష్ట్రం ఎవరికి ఇల్లు కట్టించారు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు ఏమైనా చేయగలిగిందా? అవును, రైతులకు 2,000 ఇస్తున్నారు. దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చిండు. 5-10 సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర. నిరుద్యోగ సమస్య ఇంత ఎత్తున పెరిగిపోతే ఆనాడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి అదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది? దళితులకు వ్యతిరేకమే, బీసీలకు వ్యతిరేకమే. బీసీ కులగణన సర్వే జరగాలంటే దాన్ని తీసుకొని అప్పుడే పెడతారు కేంద్రంలో. మైనార్టీలకు వ్యతిరేకమే. ఆఖరికి రాజపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది. అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ ఎన్కెక్కడదని అడుగుతాను. ఓట్ల రూపం లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేసినో చెప్పారు కండి. ఓట్లు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చి చెప్పిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టించిండు అడగండి.
తెలంగాణలో ఎంతమంది రేషన్ కార్డు ఇచ్చిన అడగండి. తెలంగాణ పేదలకు, వితంతువులకు, వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిందో అడగండి. అవన్నీ మాట్లాడరు. గాలి కబుర్లు, సొల్లి కబుర్లు. ఏమనంటే బాబు ఎత్తుగాలను రెచ్చగొట్టి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము భారతదేశ అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం. రాముడు ఒక్కరి వాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రామ్ అనుకుంటే చనిపోయాడు. సబ్కా సమ్మతి ఏ భగవాన్ అనుకుంటూనే ఉన్నారు. ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిందే, బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో పాటుగా బుణకర్ యోజన కింద వరకైతే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు మీరు. అది కాకుండా వాటినే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒకటే మాట మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ యువతలను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ప్రజాగలం సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా సూపర్ 6 గ్యారంటీలపై ప్రజలకు వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.